హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న మిషన్ వాత్సల్య పథకం కింద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ శిశుగృహ నందు ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఈ యొక్క పోస్టులు అనేవి కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం ప్రాతిపదికన భర్తీ చేయటకు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం అని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, జీతం ఏంటి, క్వాలిఫికేషన్, ఇలా పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. అలాగే అప్లికేషన్ ఫామ్ని కూడా ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కర్నూలు మరియు అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఒకసారి చేస్తున్నాను. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాటిని కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూస్తే పోస్టుల వారీగా చూద్దామండి. ఒక డాక్టర్కి తప్ప మిగతా అన్ని పోస్టులకి మహిళా అభ్యర్థులు మాత్రం అర్హులని గమనించండి. మేనేజర్, కోఆర్డినేటర్ ఇది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కానుంది, ఒక పోస్ట్ ఉందండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సోషల్ వర్క్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, ఇందులో ఒక పోస్ట్ ఉందండి. ఇది కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికనే భర్తీ కానుంది. నెక్స్ట్ నర్స్ వచ్చింది, ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కానుంది. ఇంకా డాక్టర్ అనేది పార్ట్ టైం విధానంలో భర్తీ కానుందండి. దీంట్లో ఒక ఖాళీ అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయా అండి. ఆయాలో 6 ఖాళీలు ఉన్నాయండి మొత్తము. ఈ ఖాళీలన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ అనేది కానుంది. అలాగే రోస్టర్ పాయింట్స్ విధానం కూడా ఇచ్చారండి. అవి వచ్చేసి ఓసీ, ఎస్సీ గ్రూప్ 1, బీసీఏ, ఓసీ, ఎస్సీ గ్రూప్ 2, మొత్తం ఈ యొక్క 6 పోస్టులకి రోస్టర్ పాయింట్స్ అండి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ జేసీ టెక్లో పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చౌకీదార్ అండి. ఇది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కానుంది. ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు, ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి దరఖాస్తు, జీతం, ఉద్యోగ అర్హతలు మరిన్ని వివరాలు అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైట్ aనంతపురం.ap.gov.in నందు అవైలబుల్ ఉందండి. ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి విద్యార్హత పత్రములు, కుల ధృవీకరణ పత్రం మరియు అనుభవ ధృవీకరణ పత్రము గెస్టెడ్ అధికారిచే ధృవీకరించి దరఖాస్తుకు జతపరిచి ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారికత అధికారి అనంతపురం వారి కార్యాలయం నందు డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10:30 నుంచి డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది స్వీకరింపబడతాయండి. ఆ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. మేనేజర్, కోఆర్డినేటర్కి రెమ్యునరేషన్ వచ్చేసి 23,170 రూపాయలండి. ఏజ్ వచ్చేసి 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందని కూడా ఇచ్చారండి. ఇంకా ఈ పోస్ట్కి పీజీ అనేది చేసి ఉండాలండి. అది కూడా సోషల్ వర్క్, మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఆర్ హోమ్ సైన్స్లో చేసి ఉండాలండి. అండ్ ఈ యొక్క పోస్ట్కి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంకా సంబంధిత క్రైటీరియా కూడా ఒకసారి మీరు చూడొచ్చు, లేదా మన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్ జేసీ టెక్లో ఉందండి. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఆన్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క క్రైటీరియాలో ఇచ్చారండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 18,536 రూపాయలండి. వయసు 25 నుంచి 42 సంవత్సరాలు. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ కానీ, పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ కానీ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్లో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంది. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలని చెప్పి ఇచ్చారండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి నర్స్ అండి. ఈ నర్స్కి శాలరీ వచ్చేసి 11,916 రూపాయలండి. సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 నుంచి 42 సంవత్సరాలు. షుడ్ బి క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్, ఏఎన్ఎం క్వాలిఫై ఉండాలని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ డాక్టర్కి పార్ట్ టైం, ఇందులో రెమ్యునరేషన్ వచ్చేసి 9,930 రూపాయలండి. వయసు 25 నుంచి 42 సంవత్సరాలు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే స్పెషలైజేషన్ ఇన్ పీడియాట్రిక్ మెడిసిన్లో చేసి ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయా అండి. ఇందులో 6 పోస్టులు చెప్పాను కదా. ఇంకా ఈ పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 7,944 రూపాయలండి. వయసు 25 నుంచి 42 సంవత్సరాలు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి క్రైటీరియా ఏమని ఇచ్చారంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫెంట్స్ అండ్ చైల్డ్ బిలో 6 yearsని చూసుకునే బాధ్యత కాబట్టి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అడిగారండి. నెక్స్ట్ చౌకీదార్. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 7,944 రూపాయలు. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మోరల్ యాప్టిట్యూడ్ అనేది లేకుండా, ఎటువంటి పాస్ట్ రికార్డ్స్ అనేది ఉండకుండా ఉన్న వాళ్ళు, అలాగే ఆల్కహాల్, చూయింగ్, గుట్కా ఇలాంటి అలవాట్లు లేని వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఇప్పుడు చూద్దాము. అప్లికేషన్ ఫామ్ మీరు ఫస్ట్ చూసారు కదా, జాబ్ కోడ్ అంటే
వీటికి కోడ్ అనేది ఇచ్చారు కదా, సీరియల్ నెంబర్, అది కోడ్ అండి, అది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, ఆ పొజిషన్ పేరేంటి అంటే నెక్స్ట్ జాబ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది అక్కడ రాయండి. సపోజ్ మీరు ఆయా పోస్ట్కి అప్లై చేస్తుంటే అక్కడ ఆయా అని రాయండి, లేదా నర్స్ అయితే నర్స్ అలా రాయండి. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు, మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క జెండర్ మేలా ఫీమేల్, ఒక డాక్టర్ తప్ప మిగతా అన్ని పోస్టులకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి, గమనించండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఏమైనా డిజబిలిటీ ఉంది అంటే ఎస్ అని చెప్పించి అది ఏం డిజబిలిటీ అని పక్కన స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఒక లేదు అంటే అక్కడ నో అని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ బీన్ చార్జ్ షీటెడ్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ప్లీడెడ్ గిల్టీ టు ఎన్ ఆఫీసర్, అంటే ఏదన్నా మీ మీద కేసులు ఏమైనా ఉన్నాయంటే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వండి. ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటనేది కూడా ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఏం అడుగుతున్నానంటే హ్యావ్ యూ బీన్ అసోసియేటెడ్ విత్ అన్ ఆర్గనైజేషన్ దట్ హ్యాస్ బీన్ బ్లాక్ లిస్టెడ్ ఆర్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, అంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్తో ఏమంటారు ఇంతకుముందు వర్క్ చేసినా కానీ సంబంధాలు కలిగి ఉన్న అది బ్లాక్ లిస్ట్ మరియు ఫైనాన్షియల్ ఫ్రాడ్గా పాల్పడింది ఏమైనా ఉంటే, ఒకవేళ అట్లా దానికి మీరు అసోసియేషన్ అయి ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వండి. ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించి ఏంటి అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాట్ డేట్ ఆర్ యూ అవైలబుల్ టు స్టార్ట్ వర్క్ అని చెప్పి అడుగుతున్నారు, అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క క్వాలిఫికేషన్, అక్కడ సంబంధిత కాలేజ్లో ఎక్కడ మీ గ్రాడ్యుయేషన్ అయిందో దానికి సంబంధించి ఆ పీరియడ్, మార్క్స్, కోడ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ట్రైనింగ్ అండి, ఏమైనా ట్రైనింగ్ సంబంధిత పోస్టులకు సంబంధించిన ట్రైనింగ్స్ కానీ ఏమైనా అటెండ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, మీరు పనిచేసిన లాస్ట్ 3 పోస్టింగ్స్ ఏమి ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రెషర్స్కి అయితే అవసరం లేదండి, లేదు ఎవరైనా ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్, ఏ పొజిషన్లో చేశారు, ఎన్ని రోజులకి అంటే ఏ పీరియడ్ ఫ్రమ్ టు, అలాగే వాటి అడ్రస్, ఫోన్ నెంబర్, ఇలా ప్రతి డీటెయిల్స్ అనేది నేను మెన్షన్ చేసి తర్వాత ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉండేది కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్జిఓ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఏజెన్సీతో వర్క్ చేస్తుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొకటి అడుగుతున్నారంటే మే వి కాంటాక్ట్ యువర్ ప్రజెంట్ ఎంప్లాయర్, మీ ఇప్పుడున్న ఎంప్లాయర్ అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న ప్రజెంట్ ఎంప్లాయర్తో మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలా లేదా అని అడుగుతున్నారండి. అవునైతే అవును, లేదంటే నో అని ఇవ్వండి. నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్ గురించి అడుగుతున్నారండి. ఇక్కడ స్కిల్స్ దాని పక్కన క్రైటీరియా ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, నో ఎక్స్పీరియన్స్ ఇలా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. దాని ప్రకారంగా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీ అచీవ్మెంట్స్ ఇన్ ఏరియా ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ అవార్డ్స్ ఏమైనా సిటేషన్స్ ఏమైనా రిసీవ్ అయితే వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇంకా అలాగే ఎవరైనా ఇద్దరు రిఫరెన్స్ అండి, మీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ రిఫరెన్స్ అనేది వాళ్ళ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐ సర్టిఫై అని చెప్పి మీ సిగ్నేచర్ డేట్ అనేది ఇచ్చి దీనికి సంబంధిత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే వాటన్నిటిని గెస్టెడ్ సిగ్నేచర్ చేయించి చెప్పిన అడ్రస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.